స్టెఫన్ గారు అదుగు ఇదిగో మంచి డిబేట్ చేసి నిన్న మొన్న ఆయన చంపేశారు కదా, ఆయన పేరు చార్లెస్. ఆయన ఎందుకు చంపేశారు? ఆయన డిబేట్ చాలా బాగా చేసేవాడట. ఆయన డిబేట్కి వెళ్ళాడంటే ఖచ్చితంగా అవతల వైపు ఎలాంటి బిలీఫ్ ఉన్నా ఆ బిలీఫ్ తప్పని ప్రూవ్ చేసి డిబేట్ చేసేవాడట. రెండవది, ఒకటి ఆయన ఆర్గ్యుమెంట్ చాలా ఖచ్చితంగా ఉండేదట, లాజికల్గా. రెండోది ఏంటంటే ఆయన ట్రంప్కి ఫ్రెండ్ అవడం వలన ప్రమాదం వచ్చింది. ఒకటి పొలిటికల్ ప్రాబ్లం ఉంది, రెండు డిబేట్స్ ప్రాబ్లం ఉన్నాయి. ఈ రెండు విధానాలు కలిపి మొత్తం మీద ఆయన చంపారు. స్టెఫన్ కూడా అదే జరిగింది, గుర్తుపెట్టుకోండి. అంటే పొలిటికల్ ఇష్యూ లేదు కానీ స్టెఫన్ విషయంలో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఆయన ఎత్తుకున్న ప్రసంగానికి వీళ్ళు నిలబడలేకపోయారు. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ మోసే, ఎక్కడ సందర్భం, ఆ మూలాలన్నీ ఎత్తంటే పొదభాగం మొదలుకొని అబ్రహాం ముందు భాగాలు మొదలుకొని పొదభాగం వరకు, పొదభాగం దగ్గర నుంచి ఐగుప్తి చరిత్ర నుంచి విడుదల దగ్గర నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చాడు తెలుసా? నజరుడైన యేసుక్రీస్తు వరకు అంత చరిత్రను ముడిపెట్టి ఆర్గ్యుమెంట్ చేస్తే భయంకరమైన ఎవరైతే మోకలు ఉన్నారో పరిసయ్యులు, శాస్త్రులు గుంపుల్లోంచి విడిపోయిన కొన్ని టీమ్స్ అన్నీ వచ్చి ఆ స్టెఫనుతో వాదించలేనోడు చేసే పనిని చెప్పండి. తిట్టైనా తిడతారు, చెప్పండి, కొట్టైనా కొడతారు. ఇంకా అది కోపం చాలకపోతే చెప్పండి చంపేస్తారు. అలానే చంపేస్తారు. స్టెఫన్ని ఎందుకు చంపేస్తారంటే వాదించలేక చంపేస్తారు. ఇప్పుడు చార్లెస్ని ఎందుకు చంపేస్తారంటే వాదించలేక చంపేస్తారు. ఆయన చెబుతున్న సత్యాన్ని స్వీకరించలేక చంపేశారు. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సొసైటీ మన మీద ఎప్పుడు పగబెడుతుందంటే మనం సత్యం మాట్లాడితే పగబెడతాది.